అకేషన్ ఏదైనా షాపింగ్ లొకేషన్ ఒకటే. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. కలిసి వేదిక పంచుకోవడం, రాజకీయాలకు అతీతంగా ఇవాళ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలు దాదాపు ఈ రోజే అన్ని కుల సంఘాలకు సంబంధించి వనభోజాలు ఉన్నాయి. రెడ్డి సంఘం ఇవాళ ఉంది, కమ్మ సంఘం ఇవాళ ఉంది, రాజకీయ సంఘం ఇవాళ ఉంది, వాళ్ళ కాపు సంఘం కూడా ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం నిజంగా ముందు హ్యాట్స్ ఆఫ్. చాలా కష్టపడి మీరు ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి అందరినీ ఒక వేదిక చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి అందరూ కూడా కలిసి ఉండాలి. తప్పకుండా మనం పోటీ పడాలి. కేవలం ఈ వనభోజనాలప్పుడే ఒక వనభోజనాలు ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, అందరం కలిసి ఉండడం అనేటువంటి మెసేజ్ ఇవ్వడం ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమో కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసే సంఘమే నిజమైన కుల సంఘం. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక సమస్యలతో తల్లడిల్తా ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత దానికోసమే సంఘాలు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మాకు ఒక ఏసీ ఆఫీసు, నాకు ఒక విజిటింగ్ కార్డు, నా ఫోటో, దీనికోసం సంఘాలు పనిచేయదు. సంఘ కమిటీలు దీనికోసం పనిచేయదు. సంఘ కమిటీలు దేనికోసం ఎన్నుకుంటారంటే ఆ సమాజంలో బట్టి సభ్యుల యొక్క కష్టాలను తీర్చడానికి అందరం కలిసిమెలిసి ఉండి ఇలా దేశానికి గాని హిందూ సమాజానికి గాని ఇక్కడ ఆపద వస్తే, కష్టం వస్తే మన ఐక్యతను ప్రదర్శించడానికి మాత్రమే సంఘాలను ఏర్పాటు చేసుకుంటాం. మనం దాన్ని రాజకీయ కోణంతో నేను ఎంపీ గెలవాలి, నేను ఎమ్మెల్యే గెలవాలి, నేను ప్రధానమంత్రి కావాలి, లేకపోతే రాష్ట్రపతిని కావాలి, నేను గవర్నర్ కావాలి, మంత్రిని కావాలి, దానికోసం సంఘాలు పనిచేయదు. దానికోసం మాత్రమే నాయకులు పనిచేయదు. కానీ అవసరం తప్పకుండా రావాల్సిందే, బయటికి రావాల్సిందే, 100% రావాల్సిందే అవసరం. కాబట్టి ఇలా అన్ని సంఘాలు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించండి. నేను జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగినాయి, సరే రాజకీయాలు ఇవ్వడం కానీ ఇవాళ అందరూ మైనార్టీలు అందరూ కూడా పేరు, కానీ హిందూ సమాజాన్ని అలా హేళన చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా గెలుపు గురించి నేను మాట్లాడతలేను. కానీ వాళ్ళు ఏమైంది, సమాజంలో పట హిందూ సమాజాన్ని చులకన చేసే పరిస్థితి వచ్చింది. ఇలా మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను, ఏ కుల సంఘాన్ని కూడా చెప్తున్నాను. ఇలా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఒక వేదిక ఏర్పడేసుకున్నాం. ఇలా కాపు సామాజిక వర్గం ఫస్ట్ మనం భారతీయులం, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం, మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు ఇలా హిందువులుగా పుట్టినాం కాబట్టి ఈ వనభోజనాలు పెడుతున్నాయి. ఇలా ఉసిరి చెట్టుకు పూజ చేస్తాం, శివలింగానికి పూజ చేస్తాం. వేరే ఏ మతాలకు వనభోజనాలు ఉన్నాయి. ఇలా హిందూ ధర్మంలో ఉత్తం కాబట్టి ఈ వనభోజనాల పేరుతో మనం పండుగ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. కాబట్టి ఆ హిందువుగా ఉండడం పూర్వజన సుకృతం, ఆ ధర్మం కోసం పనిచేయాలి. అందుకే కాపు సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతర సామాజిక వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ ఐక్యతగా ఉండండి. హిందూ ధర్మానికి ఆపదొస్తే కాపు సంఘం సభ్యులు, కాపు సంఘం అంతా కూడా రోడ్డుకి ఎక్కి కాషాయం జెండా పట్టుకొని జై శ్రీరామ్ అని గర్జిస్తే, గాలిస్తే
దాన్ని స్ఫూర్తి చేసుకుని అరే కాపు సంఘం వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారట, మన కుల సంఘం ఎందుకు పనిచేయదు, వాళ్ళకంటే ఎక్కువ పనిచేయాలని చెప్పి ఒక వాతావరణం నిర్మాణం చేసే స్థాయికి ఇలా కాపు సంఘం రావాలి. కులం కోసం పనిచేయడం తప్పలేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయదు. కులం గురించి ఆలోచన తప్పు కాదు, కేవలం కులం గురించి మాత్రమే ఆలోచన తప్పు. మనం ఫస్ట్ మన భారతీయులము హిందువులు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇతర కుల సంఘాలు కూడా అదే పడివాడాలి, అదే ధర్మం కోసం పనిచేయాలి, హిందూ ధర్మం కోసం పనిచేయాలి, పోటీ వాడి పనిచేయాలని చెప్పి ఆలోచన రావాలి. కాబట్టి ఇక్కడ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, నేనున్నా, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఇలా అన్ని పార్టీలు కూడా కాపు సంఘానికి ప్రాధాన్యత ఇస్తున్నది. కాబట్టి ఇతర కుల సంఘాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సింది. కాబట్టి అందరం కలిసినే ఇలా ధర్మరాజ్య స్థాపన, హిందూ రాజ్య స్థాపన సాధ్యమవుతుంది. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఐక్యత అనేది ఎప్పుడైనా ప్రదర్శించాలి. కేవలం ఈ రోజుకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ ఆంధ్రలో గాని తెలంగాణలో గాని ఈ రెండు రాష్ట్రాల్లో మీ ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేయండి. ఇవాళ అన్ని కుల సంఘాలు కూడా ఈ విషయంగా ఆలోచించాలి. ఇవాళ నాకు ఎందుకంటే ఇలా బాధతో చెప్తున్నా, ఆవేదన చెప్తున్నాను. నేను నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందూగా ఉన్నవాటి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులను అనుకోవచ్చు. చాలా మంది అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వాళ్ళు నేను తిరిగింది 2 రోజులు, నేను తిరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు, నేను తిరిగింది 2 మీటింగ్లు. కానీ ఒక జుబ్లీస్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జుబ్లీస్ లో ఉన్న హిందూ సమాజం ఆలోచించాలి, దాన్ని ఒక సమాధానంగా భావించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నుండి ఆంధ్ర రాష్ట్రంలో నుండి హిందూ సమాజం ఆలోచించాలి. నేను వెనక ఓనన్నా, నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి వెనక నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని 12% ఉన్నోళ్ళు ఓటు బ్యాంక్ గా మారితే ఇలా ఇంతమంది బొట్టు పెట్టుకున్నారన్న, మీకు బాధ అనిపిస్తలేదన్న? ఏం చేయాలి? మొన్న ఇలా కాపు సంఘం చెప్పుకుంటాం, రెడ్డి సంఘం అని చెప్పుకుంటాం, రాజుల సంఘం చెప్పుకుంటాం, కమ్మ సంఘం అని చెప్పుకుంటాం, ఇతర సంఘాల పేరు చెప్పుకుంటాం, బొట్టు పెట్టుకొని తిరుగుతాం. ఇవాళ సమాజం హేళన చేస్తే ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అన్న? ఏం చేయాలి మనం? ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకే పనిచేయటం. నేను హిందూ ధర్మం కోసం ఎవరు పనిచేసినా వాళ్ళకి గెలిపించాలి మనం. ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలో నేను ధర్మం కోసం పనిచేస్తాను చెప్పాలి. 12% ఓటు బ్యాంక్ ఉండి మేము గెలిపించడం జుబ్లీహిల్స్ లో అని గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తల దించుకొని తిరగాల్సిన పరిస్థితి ఇలా హిందువులు వచ్చింది వాళ్ళు. కాబట్టి నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటువంటి కాదు, వెనుకకు పోయేటువంటి కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోకుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా, అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోభావాలను కించపరచలేను, క్రైస్తవుల మనోభావాలను కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టం వస్తే పక్కా హిందూగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నా మీద కేసులు పెట్టారు, నన్ను జైలుకు పంపారు, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. మొన్న ఉప్పలో గోరక్ష మీద కాల్పులు జరిపారు. ఇలా కార్యకర్త ఇంకా హాస్పిటల్ ఉన్నాడు. ఆ కార్యకర్త నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ కుటుంబం కూడా పేద కుటుంబం. ఏం అవసరం అన్న ఆయనకు? ఇలా ఆ ఒక్క కార్యకర్త ఎందుకు గోరక్ష చేయాలి? ఇలా ఇంతమంది డబ్బులు ఉన్నాయి, చాలా మంది డబ్బులు ఉన్నాయి, వాళ్ళు దేనికోసం పనిచేయాలి? అన్నగారికి బాగా పైసలు ఉన్నాయి. ఏం చేయాలి? ఇటువంటి కార్యకర్తలకు భరోసా కల్పించాలి, ఇటువంటి కార్యకర్తలు ఆదుకునే ప్రయత్నం చేయాలి మనం.
ధర్మం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఇంట్లో కుటుంబాన్ని పోషించలేక, కానీ వాళ్ళకు ఆగది, ఇంట్లో తిండికి ఉండదని వాళ్ళకి. చాలా మంది కార్యకర్తలు చూస్తున్నప్పుడు ఓల్డ్ సిటీ వెళ్ళాను నేను. ఓల్డ్ సిటీ పోతే, బోనాల పండుగ పోతే ముంగట కార్యకర్తలు అందరూ జెండా పట్టుకొని తిరుగుతున్నారు. ఆడ జెండా పట్టుకొని తిరుగుతా. నేను మా జిల్లా అధ్యక్షుని అడిగిన, ఈ కార్యకర్త ఏం చేస్తున్నారు, అంత జోష్ ఉంది ఏందన్నా అన్న? వాళ్ళ నాన్నకు పెరాల్సి వచ్చింది, వాళ్ళ అమ్మ మొన్ననే చనిపోయింది, చిన్న పూరి గుడిసెలు ఉంటాడన్న, కానీ అంత టిప్ టాప్ తయారైంది కదా అన్న. కానీ కింద వేసుకుంటే షూ వేసుకున్నారు అనుకున్నా, కింద వేసుకుంటే ప్లాస్టిక్ షూ అన్న. ఆయన వేసుకున్న షర్టు 100 రూపాయల షర్టు, కానీ బయట జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ కుటుంబ కార్యకర్తలు తినడానికి తిండి లేదు, కిరాణా షాప్ లో పనిచేస్తాడు, నెలకు 10,000 రూపాయలు పనిచేస్తాడు. వాళ్ళ నాన్న హాస్పిటల్ పైసలే 15 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ కార్యకర్త ఎక్కడ బాధపడకుండా భయపడకుండా, నేను పేదరికంలో ఉన్నా, నా నాన్నకు హెల్త్ మంచి లేదు, నేను కిరాణా షాప్ లో పనిచేస్తున్నా, నాకు బట్టలు లేవు, నాకు ఇల్లు లేదని చెప్పి భయపడతాడు, బాధపడతాడు, కానీ బయటకు వస్తే ధర్మం కోసం పనిచేస్తున్నాడు. వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, కాపు సంఘం నాయకులంతా కూడా ఒక మంచి ఆలోచన ఉంటుంది కాబట్టి, ఒక మంచి ఆలోచనతో మీరందరూ ఉంటారు కాబట్టి, ఈ విషయానికి సంబంధం లేకుండా నేను ఏడిపోయినా ఇదే ధర్మం గురించి చెప్తాను. నా గురించి వేరే ఆశించద్దు, నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే నేను మీ దారిలోకి రాను. ఇది అది ఏ సంఘం ఏ పార్టీ అయినా కూడా. కాబట్టి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం. ఇవాళ దేవుడిని వాళ్ళు చూడలే మనం, కానీ దేవుడు ఒక దైవ నిర్ణయం జరిగింది. నువ్వు హిందూగా పుట్టు, నువ్వు క్రైస్తవునిగా పుట్టు, నువ్వు ముస్లింగా పుట్టు అని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. నిర్ణయం జరిగిన తర్వాత హిందూగా పుట్టోడు పోయి వేరే మతాన్ని స్వీకరిస్తే దేవుడు ఒక్కడే అంటున్నాం మనం. ఆ దేవుడు ఏమంటాడు, అరే వీడంతా బట్టెబాజీ గారా, దేవుడు నిర్ణయం జరిగింది హిందూగా పుట్టుమని, వాళ్ళ దేవుని మోసం చేసి నా దగ్గరకు వచ్చింది వీడు, రేపు నన్ను మోసం చేసి ఇంకో దగ్గర పోతాడు. కాబట్టి వీని కళ్ళుండయి, కాలుండయి, గుండె కూడా విక్తది వాడిని. దైవ నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించద్దు, దైవ నిర్ణయం అంతే. ఎంత మంచి కల్చర్ అన్న. చూడు, మా అమ్మలు అమ్మవార్లకు ఉంటారు, చేతికి గాజులు, బొట్టు, నగలు. ఇలా మనం చూడండి ఎంత అందం ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి, ఇన్ని పండుగలు చేసుకుంటాం మనం. ఇన్ని పండుగలు చేసుకుంటామంటే అది హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి ఇటువంటి ఆలోచనతో ఇలా ఈ వేదిక ఒక మంచి నిర్ణయించుకోండి. ఎక్కడ హిందూ ధర్మానికి ఆపాదించినా కూడా, నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, నేను నా ధర్మం కోసం పనిచేస్తా, తర్వాత నా కులం కోసం పనిచేస్తా, ముందుగా దానికంటే ముందు నా దేశం కోసం పనిచేస్తా. ఇటువంటి ఆలోచన వస్తేనే నిజమైన కాపుగా ఇలా కాపు సమాజం కానీ హిందూ సమాజం కానీ భావిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ప్రాంతంలో ఇంతమంది, ఇన్ని వేల మంది వాళ్ళ మధ్యాహ్నం మీరు ఒక్కరే కాబోతున్నారు, ఒక ఐక్యతను ప్రదర్శించబోతున్నారు. కాబట్టి అందరం కూడా ఇట్నే ఐక్యతగా ఉండండి. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసే ఒక మంచి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని ముందుగా ప్రయత్నం చేయండి. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా బండి సంజయ్ గా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇంత పెద్ద పోయి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ఈ వనభోజనాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని కుల సంఘాలు కూడా వనభోజనాలు చేస్తున్నాయి, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, మీ కష్టాలని తొలగిపోవాలని చెప్పి, మీరు అనుకున్న కోరికలు తీర్చాలని చెప్పి, ఒక మంచి ఆలోచన, ధర్మం, దేశం, సమాజం కోసం ఆలోచించే ఒక ఆలోచన, ఒక శక్తిని, సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు మీ అందరికి కల్పించాలని చెప్పి, మీరందరూ నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సెలవుకుంటాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ రంగశ్రీ గారు బండి సంజయ్ గారిని సన్మానిస్తారు శాలువాతో. ప్లీజ్.
ప్లీజ్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీ రంగశ్రీ గారు మన ముఖ్య అతిథి బండి సంజయ్ గారిని సన్మానిస్తున్నారు. అలా అశేష లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం. బీజేపీ జాతీయ నాయకులు మంత్రి వర్యులు మన ఆర్థిక మాసం సందర్భంగా మొత్తం యావత్తు కాపు సమాజాన్ని ఈ కుకట్పల్లి ప్రాంతంలో వారిని ఏకం చేసి ఈ బంధుమిత్రులతో సహపంక్తి భోజనాలు దీనివల్ల ఒక సంకేతము. ప్రేమ్ కుమార్ గారు గతంలో ఇక్కడ కుకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజాసేవలో నిమగ్నమై తన వంతు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు జంట నగరాల్లో కాపు సమాజము వృత్తిలోను, వైద్య రంగంలోను, రాజకీయాల్లో కూడా అనేక రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఐక్యతా లోపం వల్ల మరి ఈరోజు యావత్తు సమాజం కూడా ఇంకా ఏ స్థాయికి గుర్తింపు నోచుకోవాలనో దాన్ని నోచుకోలేకపోతున్నాం. భవిష్యత్తు తప్పకుండా మనదని మనం భావిస్తాం. ఇది వనభోజనాలు కాబట్టి రాజకీయాలకు తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఒకటి అనే భావనతో ఈ ప్రాంతంలో వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా అనేక దశాబ్దాలుగా ఇక్కడ వచ్చి శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి కాపు సోదరులందరూ కూడా మీ సోదరులుగా మీకు మేము పూర్తిగా అండగా ఉన్నాం. అన్ని రకాల కూడా సహాయ సహకారాలు తప్పకుండా మేము అందిస్తాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వారి కమిటీలో ఒక ప్రధానమైనటువంటి సభ్యునిగా ఇవాళ పార్టీలో హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ పార్లమెంట్ బోర్డు 11 మంది సభ్యుల్లో ఇవాళ మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారితో పాటు నన్ను కూడా ఆ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నాం. అంటే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు, మీ అందరి యొక్క సహకారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కాబట్టి తప్పకుండా మేము సహాయం చేస్తూ ఉంటాం. కాబట్టి మా సేవలు పొందడానికి కూడా ఈ కూకట్పల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క వన భోజనాలకు మాత్రం పరిమితం కాకుండా రాబో రోజుల్లో అన్ని రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలతో పాటు మిగతా వర్గాలతో కూడా వారికి చేయూతనిచ్చి ఒక పెద్దన్న పాత్రగా పోషించినట్లయితే తప్పకుండా మన పెద్దలు కోరుకున్నట్టుగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఒక తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి మనము మన యొక్క సామర్థ్యాన్ని కూడా మన రంగాల్లో నిరూపించుకుంటూ ముందుకు పోవాలని ఆ భగవంతుడు ఆ యొక్క కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరికీ కూడా అండగా ఉండాలని, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ సమయంలో కూడా మా సేవలు ఒక రాజ్యసభ సభ్యునిగా కాకుండా కేంద్రంలో ఒక బాధ్యతల వ్యక్తిగా అవసరమని మీరు భావిస్తే ప్రేమ్ కుమార్ ద్వారా మీరు తప్పకుండా మాకు సమాచారం అందించండి. ఈరోజు ఇటు లక్ష్మీనారాయణ కానివ్వండి, దివాకర్ కానివ్వండి, వాసు కానివ్వండి, మన యొక్క పద్మయ్య కానివ్వండి, అందరూ కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. ఇంతకుముందే మన సోదరులు బండి సంజయ్ గారు, కొమరయ్య గారు కూడా వచ్చి వెళ్ళారని చెప్పి ఇంకా అనేక మంది మిత్రులు వస్తున్నారు. కాబట్టి ఇది రాజకీయ సభ కాదు, రాజకీయాలతో ప్రమేయం లేదు. కాబట్టి అందరూ కూడా కలిసి ఉండి ఇంకా రాబో రోజులు అనేక కార్యక్రమాలు కూడా కొనసాగించాలి, నిర్వర్తించాలని మీ రంగాల్లో రాణిస్తూ ఈ సమాజాన్ని కూడా సేవలు ఇంకా పెంచాలని కోరుకుంటూ మీ అందరినీ కలిసే భాగ్యాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి కూకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరిన వారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా ప్రేమ్ కుమార్ గారు నేను ఢిల్లీలో ఉన్నప్పటి నుంచి కూడా రోజు
మరి తప్పకుండా రావాలని చెప్పినప్పుడు ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉన్నప్పటికీ కూడా ఈ సభను మరి వీక్షించి వెళ్ళాలనేటువంటి మీతో ఉన్నటువంటి అనుభూతి, మీ మీద ఉన్నటువంటి మరి ఆ యొక్క మరి బాంధవ్యాన్ని కానీ, మీ మీద ఉన్నటువంటి అనురాగాన్ని కానీ మరి ఈ అవకాశం నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మోటేపల్లి భరత్ గారు కూడా మంత్రి గారిని. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాస వనభోజనాల సందర్భంగా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులకి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయులకి అందరికీ కూడా నమస్కారాలు. మామూలుగా ఈ వనభోజనాలకు అందరికీ చూస్తున్నాం, చాలా మంది రాజకీయ నాయకులు వస్తుంటారు, లేదా రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు వస్తుంటారు, సర్వీస్లో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా వస్తూ ఉంటారు. బట్ నేను ఇది అంటే ఒక బహుశా 10-15 సంవత్సరాలుగా 15 సంవత్సరాల పైన అవుతుండొచ్చు. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఇటువంటి అంటే కుల మీటింగ్స్ అనే దానికి 15 సంవత్సరాల నుంచి కూడా నేను అటెండ్ అవుతూ వస్తున్నాను. సో ఇది చాలా మంది అటెండ్ అవుతూ ఉంటారు. దీనికి కారణాలు కూడా మనం ఒకసారి ఎందుకనేది ఒకసారి మనం చూస్తే కనుక కొంత లోతుగా అర్థం చేసుకోవడానికి. అసలు ఈ వనభోజనాలు ఇట్లాంటిది మనం చేసుకోవటం వల్ల ఏమొస్తుంది? మామూలుగా మనం మాట్లాడుకునేది ఏది ఒకరికొకళ్ళు తెలుసుకుంటారు, నెట్వర్కింగ్ అవుతుంటుంది. సో ఒక కులం సంఘటితంగా ఉండటానికి దోహదపడుతుంది. మనం తెలుసు కులం అనేది మన ఇండియన్ సోషల్ డైనమిక్స్లో అది యాక్సెప్ట్ చేయాల్సిందే. అది కులము మతం అనేది మన విశ్వాసాల బట్టి, మన నమ్మకాలను బట్టి మతం అనేది కూడా ఒక యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ అది. సో దీన్ని మనం విస్మరించలేము అన్నమాట. అయితే దీంట్లో ఈ కులాల పరంగా మన క్యాస్ట్ స్ట్రక్చర్ హీరార్కీ ఇలా ఉంది. సో దీంట్లో ఈ నెట్వర్కింగ్ ఎందుకు ఇంపార్టెంట్, లేకపోతే కలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఎవరుంటారు ఇప్పుడు సపోజ్ మన కమ్యూనిటీ కానీ లేకపోతే ఎవరైనా కానీ కూడా డబ్బున్న వాడికి ఎవరికి పెద్ద నెట్వర్కింగ్ అవసరంలా, డబ్బే ఆటోమేటిక్గా నెట్వర్క్ చేస్తారన్నమాట. ఎందుకంటే అందరు డబ్బున్నోడు బలికే వాళ్ళు మన జనరల్గా మన సొసైటీలో చూస్తుంటాం. డబ్బు పరపతి ఉన్నవాడికి ఆటోమేటిక్గా నెట్వర్కింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అదే మనీ స్పీక్స్, దిస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అక్కడ అనమాట. సో ఎవడైతే కనుక పెద్ద పరపతి లేని వాళ్ళు, పెద్ద డబ్బు ఖర్చు పెట్టలేకుండా ఉండేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి నెట్వర్కింగ్ చాలా అవసరం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పేద మిడిల్ క్లాస్ వర్గాలకి నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఏ కులమైనా, ఇది నేను కులం అనేది ఇది అనేది చెప్పలేదు. కులాల పరంగా అది కాపు ఉండవచ్చు, నాకు వస్తుంటే యాదవ సామాజిక వర్గం సంబంధించిన సోదరులు వాళ్ళది ఉన్నది, మనం ఎప్పుడో చూస్తుంటే గౌడ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళది చూశాను. ఇట్లా ఎవరైనా కానీ కూడా ఈ నెట్వర్కింగ్ అనేది ఎందుకంటే మనల్ని మనం సంఘటితం చేసుకోవటం, మనల్ని మనం ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే బలాన్ని చేకూర్చుకోవటం. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, చార్ల్స్ డార్విన్ థియరీ ఉంటుంది అనమాట, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ లో. అంటే ఎవడైతే కనుక వాడు బలవంతుడో వాడే నిలబడతాడు. జో జీతా హై ఓ సికిందర్, ఎవడైతే కనుక నిలబడతాడో వాడే కాంకర్ చక్రవర్తి అవుతాడు అనమాట. సో నిలబడాలంటే కనుక ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా మీకు నెట్వర్కింగ్ ఉండాలి. ఎస్పెషలీ సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, పేద వర్గాలకి ఉండాల్సింది. పెద్దవాడికి నెట్వర్కింగ్ చెప్పాను కదా, అది అవసరంగా లేకుండా అదే పిలుచుకొస్తుంది అనమాట. సో నెట్వర్కింగ్ ఉండాలి. ఒకళ్ళకొకళ్ళకి మీకు ఏమున్నాయి, సపోజ్ ఇది చిన్న సాయం కావాల్సి వస్తుంది, ఏదో తెలిసిన వాడు ఉంటాడు, తెలిసిన వాడు ఉంటే అది కులపరంగా ఉండొచ్చు. ఇది కులపరంగానే డివైడ్ అవ్వటానికి కూడా ఉండకూడదు. అంటే కులాన్ని సంఘటితం చేసే క్రమంలో వేరే కులాలను తక్కువ చేసి ఇక్కడ కూడా మాట్లాడకూడదు, వేరే కులాల నుంచి దూరం పెంచుకోకూడదు, మనమే తోపుల్లాగా బిహేవ్ చేయకూడదు. ఫస్ట్ అది చాలా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ తగ్గించుకొని ఒకరికొకరు కలుపుకుంటే గనక నేను నమ్మేది ఒకటే, పేద గొప్ప ఈ రెండే ఉంటాయి అనమాట కులాలు అనేది. ఈ రెండు కులాల్లో మనం అందరినీ కూడా సపోజ్ ఎవరైనా కానీ ఒక ఎస్సీలో ఉండొచ్చు, బీసీలో వేరే కులాలు ఉండొచ్చు, లేకపోతే ఓసీల్లో పేదవాళ్ళు ఉండొచ్చు, మామూలు మధ్య వాళ్ళు కూడా, వీళ్ళందరినీ కూడా మనం కలుపుకొని అందరినీ అంటే వాళ్ళందరూ కలుపుకొని మనం వచ్చేటట్టు ఉండేటట్టు ఉంటే కనుక 100% దీనికి నిజమైనటువంటి అంటే అర్థం ఉంటుంది. అండ్ కులాలు అప్పుడు వచ్చినప్పుడు ఈ మీటింగ్లలో జనరల్ గా ఏం చేస్తాం, మనం రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతుంటాం. రాజకీయాలు మాట్లాడి మనం ఏంటి, మనం ఇది రాజ్యాధికారాలు కావాలి, లేకపోతే ఇట్లా
అది కాదు. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నీ విద్య గురించి మాట్లాడుకోవాలి, నీ నెట్వర్కింగ్ ద్వారా నువ్వు ఎలా పెరగాలని చూసుకోవాలి. అది రాజ్యాధికారం ఆవేశంగా మాట్లాడుకోవటం ఏంది అనేది నీకు ముందు నీకు బలం లేకపోతే నీకు ఎక్కడ కూర్చుంటారు. అవన్నీ ఫస్ట్ నీ బలం తెచ్చుకోవాలి. నీకు ఆర్థికంగా నీకు పరిపుష్టి ఉండాలి, సామాజికంగా పరిపుష్టి ఉండాలి, నువ్వు ఒక మంచి నీకు విద్య అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేట్ సోషల్ లెవెలర్. మీరు అంత సామాజిక అంతరాలను కనుక కలపాలి అంటే దాన్ని నిర్బంధించాలంటే కనుక అంతరాలని లేకపోతే డిఫరెన్సెస్ ని ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ చదువు, ఎడ్యుకేషన్, విద్యతో అనమాట. సో అందుకోసం చదువుని సక్రమంగా చేసుకో. చదువు అంటే డిగ్రీలు చేయటం కాదు, మీరు ఎంబీఏ చేశారో బీటెక్ చేశారు అనేది కాదు. ఆ చదువు మీ జ్ఞానం ఉండాలి, ప్రాక్టికల్ గా దాన్ని ఉపయోగించేటట్టు ఉండాలి, సమాజంలో దాన్ని వాడుకునేటట్టు ఉండాలి. ఆ చదువు గురించి నేను మాట్లాడాను. ఆ చదువు అంటే ఆటోమేటిక్ గా మనం సో ఇటువంటి సందర్భాల్లో ఎందుకు మిస్ చేయాలి అంటే నేను మంచి మాటలు చెప్పడానికి అది ఏ కులమైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. సో మన తన అనేది కాదు, అన్నిటి దగ్గర కూడా చేయాలి. మా దగ్గరకు హైదరాబాద్ దగ్గరకు వచ్చేది కూడా చాలా మంది పేద మధ్యవర్గ తరహాలో వస్తారు. ఎక్కువ మంది మా ఆఫీసులు చూస్తే వందల మంది వస్తుంటారు. అండ్ ఈ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తుంటారు. ఈ కుకట్పల్లి జోను అంటే జిహెచ్ఎంసీ పరంగా మాట్లాడతారు. కుకట్పల్లి జోను, శ్రీలింగంపల్లి జోను అండ్ ఇలా చాలా చోట్ల సిటీ మొత్తంలో చూస్తే వచ్చి మా పార్కులను కాపాడండి, లేదా మా రోడ్లను కాపాడండి, మా ప్లాట్లను మొత్తం ఎత్తేస్తున్నారు, ప్లాట్లను కాపాడండి వచ్చేటట్టు వాళ్ళు వందల వేల మంది. ఎంతో మంది ప్లాట్లు బయటకు తీసింది హైడ్రా అన్నమాట. వేలాది మంది ప్లాట్లను కబ్జా చేసి ఎవడైతే బలవంతుడు ఉంటాడో అటువంటి బలవంతుడు మొత్తం వేల కొద్ది ప్లాట్లను కబ్జా చేసి గోడలు పట్టుకొని ఏదో చిన్న టెక్నికల్ గా ఏదో పట్టుకొచ్చి సాంకేతిక కారణాలతో దాని కబ్జాని కాపాడుకుంటూ వేల మందిని ఆడ 30,000 40,000 గజం ఉంటే కనుక నువ్వు 5,000 ఇస్తా నీకు, లేకపోతే మీరు అని చెప్పేటటువంటి వాళ్ళు కోకొల్లలు అట్లాంటి వాళ్ళంతా మెడలు వచ్చేటటువంటి పరిస్థితి హైడ్రా ద్వారానే జరుగుతున్నాను. అంటే దీన్ని బయట తప్ప దుష్ప్రచారం జరిగింది, బట్ ఆ దుష్ప్రచారాన్ని కూడా మనం జరిగిన దాంట్లో కూడా మనం చూసాం కదా. ఆ దుష్ప్రచారాన్ని కూడా ప్రజలు ఎవరూ నమ్మకుండా దాన్ని హైడ్రా అనేది మా కోసం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది చూశారు. లాస్ట్ 15-20 రోజుల నుంచి కూడా వేలాది మంది వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే సందర్భాలు ఉన్నాయన్నమాట. ఇది ఎవరు మేము వెనకాల నుండి చేసింది లేదు, ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడింది. సో ఒక సంస్థ గనక అది ప్రజల అభ్యర్థం మేరకు ప్రజలకి వచ్చి వాళ్ళకి గనక మంచి చేస్తే గనక ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన గుడ్ విల్ జనరేట్ అవుతుంది అనమాట. మనం ఏదో దానికి ఏమి ప్రత్యేక అడగడం ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి ఇంకేదో మనం ఏదో మైక్ పట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. అదే వర్డ్ ఆఫ్ మౌత్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా చేస్తాం. ప్రభుత్వం ఎందుకంటే మాకు ఆ స్వేచ్ఛలు ఇచ్చింది, ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చింది, అన్ని పవర్స్ ఇచ్చింది. హైడ్రా అనే దాంట్లో అన్ని పవర్స్ ఇచ్చింది. ఇంటూ సెంట్రిక్ గా హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి కబ్జాలు ఎదుర్కోవటానికి, డిజాస్టర్ రెస్పాన్స్ ఎదుర్కోవటానికి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఎట్లా ఉందనేది వాళ్ళు చేస్తున్నారు. సో ఇది ఒక మంచి అవకాశంగా మేము కూడా ఒక కమిషనర్ గా ఫస్ట్ కమిషనర్ గా రావటం, దీనికి ఒక మాకే అర్థం కాలేదు ఫస్ట్ లో స్టార్టింగ్ కొంత క్లారిటీ లేకపోవటం. బట్ ఓకే, క్రమేపీ ఇవన్నీ కూడా మొబ్బులు తిరిగిపోవటం. ఇప్పుడు ప్రజలకి ఇది ఒక మంచి సంస్థగా, ప్రజలకి మంచి దగ్గర సంస్థగా, ప్రజలకి సేవ చేసేదానికి అంటే వాళ్ళ నిజంగా వాళ్ళకి డిజాస్టర్ దాని పరంగా ఇటడానికి చేసేదానికి, కబ్జాలకు చేసేదానికి కూడా ఇది ముందుకొస్తూ దాన్ని నిర్మించే దాంట్లో చాలా పెద్దగా వస్తుంది. ఈ ప్రాంతం వాసులు చాలా చైతన్యవంతులు ఉంటారు. ఎస్పెషల్లీ కుకట్పల్లి, KPHP చాలా మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. మాకు చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. చాలా కంప్లైంట్స్ వస్తే దీని రోజుల తర్వాత ఉండదు. 30 ఏళ్ల నుంచి ఎవరో నాలా మీద ఆక్రమించుకుని బిల్డింగ్ కట్టి, కమర్షియల్ బిల్డింగ్ కట్టి సిస్టమ్స్ అన్నింటి చేతిలో పెట్టుకుంటే 24 గంటల్లో కూల్చేసాను. 5 అంతస్తుల బిల్డింగ్ కూల్చేసి అది మొత్తం చేసి ఇట్లాంటి 100 వేలు ఒకటి కాదు చెప్పేది. ఎక్కువ టైమే ఉండదు. చూసి వెళ్తాను చూసి 24 గంటలు 40 గంటలు డిసైడ్ అయిపోయి యాక్షన్. 30-40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి కూడా పార్కుల్ని కబ్జా పెట్టుకొని ఒక దొంగ బై నెంబర్ వేసుకొని వచ్చేసి కంటిన్యూ చేసుకొని దొంగ అసెస్మెంట్ నెంబర్ తీసుకుని ఉంటే ఇమ్మీడియట్ గా 24 గంటల్లో దాన్ని తీసుకుని అది 1-2 ఎకరాల పార్కు మంచి సెంటర్ లో ఉంటాను, దాన్ని వెంటనే తీసుకొని పబ్లిక్ అప్పగిస్తాం. ఫెన్సింగ్ కూడా పెరిగిపోతుంది వెంటనే. ఇట్లా అంటే నేను చెప్పుకుంటూ పోతుంటే కనుక ఇట్లా ఈ సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి మంచి అనేది చాలా ఇది ఉన్నది. ప్రజలు అందుకోసం దాన్ని ఆమోదిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం ఇంకా ప్రజల ఆకాంక్షలకి, ప్రభుత్వం ఉన్నటువంటి మా మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఇంకా మంచి చేయడానికి చేస్తాం. అండ్ మళ్ళా ముగించే ముందు మీ అందరికీ కూడా చెప్తున్నాను, నెట్వర్కింగ్, చదువు అండ్ మన గ్రోత్ అయితే కనుక ఆటోమేటిక్ గా ఆవేశాలు తగ్గించుకుంటూ
అవసరం లేని విషయాలు మాట్లాడుకోకుండా మనల్ని మాట సంఘటితం చేసే క్రమంలో క్యాస్ట్ కన్సాలిడేషన్ షుడ్ నాట్ లీడ్ టు సెగ్రిగేషన్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్ అన్నమాట. వేరే వైపు నుంచి మనం డివైడ్ అవ్వకూడదు అన్నమాట. అందరినీ కలుపుకోవాలి, అందరూ మన వాళ్ళని ఫీలింగ్ లో ఉండాలి. ఉంటేనే అప్పుడు మనకి ఒక పురోగతి లేదా ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుందనేది చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి మరోసారి వారి సభాముఖంగా తెలుపుకుంటూ థ్యాంక్ యూ. Thank you so much, sir. Very much. అలాగే థ్యాంక్ యూ సో మచ్. మరియు భోజనానికి దయచేసి స్టేజ్ వద్ద దగ్గర క్లియర్ చేయండి ప్లీజ్. దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చోండి. కాపు ఆత్మీయ సమ్మేళనం కార్తీక మాస వనభోజన మహోత్సవం దయచేసి ఇచ్చేసిన బంధుమిత్రులు యువకులు అందరూ కూడా సంయమనంతో క్రమశిక్షణతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. కావున యువత అందరూ కూడా దయించి క్రమశిక్షణతో వ్యవహరించవలసిందిగా మనసావాచకరణ ప్రార్థిస్తున్నా. ప్లీజ్ రిక్వెస్ట్, ఆల్ రిక్వెస్ట్. మాజీ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొత్స సత్యనారాయణ గారికి సన్మానించవలసిందిగా నిమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని కోరుకున్నాం. సార్ ప్లీజ్ ప్లీజ్ కింద సోదరులు సోదరులు ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. చాలా సంతోషం. ఒక 10-11 సంవత్సరాలు అయి ఉంటుంది ఇదే వేదిక మీద మనందరం కలవం. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూసే అవకాశాన్ని మీ పెద్దలు కల్పించారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ కార్తీక సంబంధ నేపథ్యంలో మనందరం కలిసాం. అదో సోదరుడు అంటున్నాడు జై కాపు అని, జై ఇదంటున్నాడు. ఒకటి మాత్రం మనందరం గుర్తుంచుకోవాలి, ఎంత భారాన్ని ఎంత పెద్దయినా జన్మనిచ్చిన తల్లిదండ్రులని, మనం పుట్టిన కులాన్ని, మన తాలూకా మనం చదువు చెప్పిన ఉపాధ్యాయుని మన జీవితంలో మనం మర్చిపోలేము. మనం పుట్టిన స్థానాన్ని, అదే మన కులం కాపు కులం. ఎంత పెద్దయినా అవ్వచ్చు, ఎంత చిన్నైనా అవ్వచ్చు, కానీ మనందరిలో ఉన్న భావం మాత్రం మనందరం బాగోవాలి, అందరూ పెద్దలు అవ్వాలి అన్నది కోరిక. ఆ నేపథ్యంలోనే మరి ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మాట చెప్పదలుచుకున్నాను. ఎవరు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో, అది ఉద్యోగం అనేయండి, అది రాజకీయం అనేయండి, అది వ్యాపారం అనేయండి, ఏదో అనేయండి, ముందు చేపెట్టి వేలుపెట్టి చూపెట్టేది ఇది ఎవరు, ఏ కులము, ఎవరు తాలూకా తల్లిదండ్రులు అనేది వాళ్ళు వేలుపెట్టి చూపెడతారు. ఇవాళ సంఘంలో సాంప్రదాయం అయిపోయింది అది. కాబట్టి ఎవరు కులాన్ని వాళ్ళు, మన కులాన్ని మనం చెప్పుకోవడానికి మనం సిగ్గుపడక్కర్లే, మన కులాన్ని మనం చెప్పుకోవడానికి వచ్చి మనం అనుకోక్కర్లే. మనం ఈ కులంలో పుట్టాం కాబట్టి మనం పెద్ద ఇండస్ట్రీస్ట్ అయినా, పెద్ద రాజకీయ నాయకుడైనా, లేదు పెద్ద శాస్త్రవేత్త అయినా మన తల్లిదండ్రులు ఇచ్చిన అది అదృష్టం. అది నేనైతే భావిస్తాను. అందుకు ఈ కులంలో పుట్టాం కాబట్టి నేను రాష్ట్రానికి పిసిసి అధ్యక్షునైనా, ఉమ్మడి రాష్ట్రానికి, లేదు ఇప్పుడు సిఎల్పి లీడర్ అయినా, ఆంధ్ర రాష్ట్రానికి అయినా, లేదు అప్పుడు మంత్రి అయినా ఆ కోటలో వచ్చిన వాడినే.
తర్వాతే నా తాలూకా ప్రతిభ, తర్వాతే మా తాలూకా ఇవి. సరే చెప్తుంటారు మైకులు పట్టుకొని వేదికలు ఎక్కినప్పుడు, నాకు అందరూ సమానమే. అందరూ సమానమే. ఎవరైతే మనలో ఉన్న దిగు స్థాయిలో ఉన్నవాడో, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవాడో, వారికి మన సోదరుడిగా మన చేయూతనిచ్చి వారిని మనతో పాటు పైకి లేపడమే ఈ సమావేశం తాలూకా ఉద్దేశం, దీని తాలూకా ఆలోచన. అది నా తాలూకా అభిప్రాయం. ఆ నేపథ్యంలోనే మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. భగవంతుడి దేవాల అందరం కూడా మంచిగా ఉంటాం. రాబోయే కాలంలో కూడా మంచిగా ఉంటాం. ఒకవేళ ఎవరికైనా చిన్న చిన్న పరిస్థితుల్లో, కాలమాన పరిస్థితుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన పక్కవాడిగా మనం వారికి చేయూతనిచ్చి వారిని కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్ళడానికి మనంతా ప్రయత్నం చేయాలని ముందుగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చే చూశాను, ముందు పెద్దలందరూ అనుకున్నారు, కుర్రాళ్ళందరూ కూడా, యువకులందరూ కూడా ముందున్నారు. ఎంతో జీవితం మీద ఆశతో ఎదురు చూస్తున్నారు. మీ అందరూ కూడా మీ ఎదురు చూస్తున్న మీ ఆశయానికి, ఏదైతే మీరు అనుకుంటున్న మీ టార్గెట్ కి ఆ భగవంతుడు అచీవ్ చేయాలని మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ యువతులందరికీ కూడా మనం చేస్తున్నాను, కుర్రాళ్ళందరికీ కూడా మీకంటూ ఒక అంబిషన్ ఉండాలి. అంబిషన్ లేకపోతే జీవితం లేదు. నేనేదో అవ్వాలి చెప్పు, అది నా టార్గెట్ అంటే అక్కడ రీచ్ అవుతాం, కాదు అంటే దాని కిందకెళ్ళి రీచ్ అవుతాం. కానీ టార్గెట్ లేని జీవితం, అంబిషన్ లేని జీవితం అది వృధా. సో కాబట్టి ప్రతి సోదరుడు కూడా మీరందరూ రూపాయి అప్పు చేసి ఖర్చులకు అలవాటు పడకండి. వ్యాపారం చేసే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఎంత వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి లెక్క చూసుకుంటూ, సొంత వ్యాపారం సరే చూసుకుంటూ ముందుకు సాగుతూ నిరంతరాభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం మాత్రమే చేసుకుంటూ అందరికీ కూడా కోరుతున్నాను. వీటన్నిటిని కూడా పాటిస్తూ ఇదే ఐక్యత మరి ఇంకా ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తులో కూడా పంచుతూ ముందుకు వెళ్లాల్సింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. ఈ రోజు మీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బాబు. థ్యాంక్ యూ బ్రదర్స్. మీరంతా కూడా యువత భవిష్యత్ అంతా యువతదే. మీరంతా కూడా సక్రమమైన మార్గంలో ఉంటూ మరి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ మీ తల్లిదండ్రులను ముందు గౌరవించాలి. ఆ తర్వాత మనకు చదువు చెప్పిన గురువుని, అలాగే సమాజంలో తోటి మానవులను గౌరవిస్తూ సమాజ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసింది కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిత్ర బృందానికి, కాపు మిత్ర బృందానికి ఇక్కడ ప్రెసిడెంట్ అధ్యక్షులు వారు మరి భరత్ గారు, అట్లాగే వారి కమిటీ మిత్రులందరికీ కూడా నా నమస్కారం. అట్లాగే మరి బొత్స శ్రీనివాసరావు గారికి, ఆనందరావు గారికి, మరి పేరు పేరుని చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అంత పేర్లు చెప్పలేదు అనుకోకండి. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నాకు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళాల్సిన అవసరం కాబట్టి థ్యాంక్ యూ. పంచకల్ల సందీప్ గారు జరిగింది. మనకు ప్రారంభించే ముందు రాబిన్ హుడ్ గా, అంటే బడుగు బలహీన వర్గాన్ని దోచుకునే వాడిని, పీడించే వాడిని తాట తీసే వ్యక్తిగా బయటకు వచ్చి బెజవాడ నడి బొట్టులో రాజా గారి జయంతిని పురస్కరించుకుంటూ ఒక్కసారి జోహార్ వంగలుంటి రాధా. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరిలో కూడా నేను ఒకరిని, మీరు మనసులో అనుకుంటారు, నేను ఇక్కడికి వచ్చి మీ తరపున మైక్ లో చెప్తాను, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మన అందరి కుటుంబ సభ్యులను కూడా కలిసిమెలిసిగా ముందుకు వెళ్ళాలి. నేను ఒక చిన్న కథ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. చైనీస్ బ్యాంబూ అని చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చైనీస్ బ్యాంబూ, ఆ చైనీస్ బ్యాంబూ యొక్క సీడ్ ని, అంటే విత్తనాన్ని నాటితే 1 సంవత్సరం పాటు దాన్ని నీరు పోస్తే ఎలాంటి మీకు పైకి ఎదుగుదల కనపడదు. 2 సంవత్సరాలు నీరు పోస్తే ఎలాంటి ఎదుగుదల కనపడదు. 3 సంవత్సరాలు నీరు పోసిన ఎలాంటి ఎదుగుదల కనపడదు. 4 సంవత్సరాలు నీరు పోసిన ఎలాంటి ఎదుగుదల కనపడదు. చూసేవాళ్ళు ఇటువంటి పిచ్చివాడ, ఇలాంటి విత్తనాన్ని నాటి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, అతని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, అతని యవ్వనాన్ని నాశనం చేసుకుంటున్నాడు,
అతను వనముని నాశనం చేసుకున్నాడని చెప్పి అనుకుంటారు. కానీ ఆ విత్తనాన్ని నాటిన 5 సంవత్సరాలు నీరు పోసినా కూడా ఎటువంటి పైకి నీకు ఎదుగుదల కనబడదు. కానీ 5 సంవత్సరాలు దాన్ని ప్రేమతో చూసుకుని ప్రతిరోజు నీరు పోసినాక 5 సంవత్సరాలు ముగిసినాక మొదటి రోజు నుంచి దాన్ని నీరు మొదలవుతుంది. కొంత ఆవేశాలు తగ్గించుకోవాలని చెప్పి నేను చాలా మీటింగ్లకు వెళ్తా ఉంటే పెద్దలు చెప్తా ఉంటారు. నేనేమంటానంటే జన్మతః వచ్చిన లక్షణాలు ఆవేశాలు తగ్గించుకోమనేటువంటి విషయానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే అది తెచ్చుకోవాలని కృత్రిమంగా ప్రయత్నం చేసిన చాలా వర్గాలకి కుదరలా. తెచ్చి పెట్టుకున్నది కాదు, అద్దెకి తెచ్చుకున్నది కాదు, నటించేది కాదు, చూపించేది కాదు, మన రక్తంలో మనకు కావాల్సిందల్లా ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసుకునేటువంటి చైతన్యం మాత్రమే. కాపులు ఆవేశపరులంటే ఆవేశపరులని ఎవడో నిందించినంత మాత్రాన ఆవేశం అనేటువంటిది తప్పు లక్షణం కాదు. ఆవేశం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు లక్షణం కాదు. ఆవేశాన్ని సద్వినియోగపరచుకోవాలా, ఆవేశాన్ని ఆచరణయోగ్యంగా తీసుకెళ్లాలా, ఆవేశాన్ని అధికారం వైపు నడిపించాలా. అప్పుడు బాగా ఆవేశపరులు ఆవేశంగానే ఉంటారు, షార్ట్ టెంపర్ గానే ఉంటారు. మరి పంజాబ్ లో సిక్కులకి అదే షార్ట్ టెంపర్ ఉంటే చెల్లుబాటు అవ్వట్లేదా? అవుతుందిగా. కర్ణాటకలో లింగాయత్తులకు అవుతుందిగా. ఒక వర్గంగా ఉండి 30% ఓటు బ్యాంక్ ఉండి అధికారం చవి చూడకుండా మిగిలిన ఏకైక సామాజిక వర్గం భారతదేశంలో కాపులు మాత్రమే. మరెక్కడా కూడా 10% ఉన్న వాళ్ళు కూడా అధికారం చవి చూడకుండా లేరు. మనకి మనం కించపరుచుకోవద్దు, మనకి మన అవలక్షణాల పేరిట మనకున్న అద్భుతమైన లక్షణాలను తగ్గించి చూసుకోవద్దు. కాపులు ఆవేశపరులే. కాపులు ఖచ్చితంగా 10 మంది కోసం నిలబడ్డానికి ఆవేశపడతారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వారం రోజుల క్రితం నాకు ఎల్బీ నగర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నర్సాపురం నుంచి ఒక లారీ సోదరుడు, కాపు సోదరుడు ఒక చిన్న పని మీద హైదరాబాద్ వస్తే అతని లారీని ఎవరో అతను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. ఆ ప్రత్యర్థులు అడ్డుకుని మా అందరికి ఫోన్లు చేసి అన్న మా లారీ లోడ్ అంతా ఇక్కడ ఆపారంటే ఎల్లే లోపల కోసం నిలబడ్డావాడు ఒక 16 ఏళ్ల కాపు యువకుడంటే నమ్ముతాడు. 10 మందికి సవాలు చెప్పినటువంటి చౌకల సుధీర్ మనవాడు 16 ఏళ్ల కుర్రాడు. ఆ అబ్బాయి చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ 3rd ఇయర్. కానీ ఆ కుర్రాడు నిలబడి 10 మందికి సమాధానం చెప్తా ఉన్నాడంటే మా కాపు లక్షణాన్ని అవలక్షణం ఉందావా గొప్ప లక్షణం ఉందావా అని అడుగుతాను. కాబట్టి కాపులందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు బాగా చదువుకున్నా చదువుకోకపోయినా, వ్యాపారాలు చేసినా చేయకపోయినా, డిసిప్లిన్ గా ఉన్నా లేకపోయినా మీలో ఉన్న ఆవేశాన్ని మాత్రం కించపరుచుకోవద్దని చల్లార్చడానికి, ఆవేశాన్ని పక్కదో పట్టించడానికి దిక్కుమల ప్రోగ్రాంలు చాలా పెడతారు. మరి అగ్గి గారు కూడా నాకేంటంటే వాళ్ళు చెప్పారు నీతి సూక్తులన్నీ మనకి అప్లై అవుతాయి, అలాగే అప్లై అవ్వవు. పరిగమల సూక్తులన్నీ ఇంటా కూర్చోకండి, అలా పరిగమల పూర్వం సూక్తులన్నీ ఇంటా కూర్చొని మనం ఇంకా డిసిప్లిన్ అవ్వాలని, మనకి ఏదో ఐక్యమత్యం లేదని వాళ్ళు చెప్పే దిక్కుమల కబుర్లను ఆడదాకా ఉంచుకుని మనలో ఉన్న ఐక్యమత్యం లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి 10,000 మంది ఎవరైనా అడుగుతా ఉన్నాను నేను. కాపులకి కొరవైన ఐకమత్యం కాదు, కాపులకి కొరవైన డిసిప్లిన్ కాదు, కాపులకి కొరవైన ఎనర్జీని ఛానలైజ్ చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. అది ఆల్రెడీ ఒక మహానుభావుడు 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాడు. కొనిదల మనతో 20 సీట్ల కోసం విభజించవచ్చు. ఎవరైనా దాని మీద అడుగుతాం మనం. 20 సీట్ల కోసం విభజించవచ్చు. కానీ ఆయన ప్రణాళికను చూస్తా ఉంటే ఆగంతుకుల్లాగా కనపడతా ఉన్నాడు. ఈ 120 రోజులు అసాధ్యం అనేటువంటి అపోహలోకి మాత్రం వెళ్ళొద్దు. చిరంజీవి గారు కాడి పట్టుకుని మొదలు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తా ఉన్నారు. అనుకున్న రోజుల్లో ఇక్కడ బండ మీద గౌరవ ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జరిగి తీరుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. కాపుల ప్రభుత్వం అంటే ఒక్క మాట చెప్పి కంక్లూడ్ చేస్తా. పెద్దలు చాలా మంది ఉన్నారు. కాపుల ప్రభుత్వం అంటే నేను ఒక చిన్న ఈక్వేషన్ చెప్తా. మొన్న ఒక పెద్దలు నాకు ఏది కాంట్రవర్సీ చేసే ఉద్దేశం ఉండదు. వసంత కృష్ణ ప్రసాద్ గారు కాపులంటే చిన్న కమ్మోరు అన్నారంట. కాదన్నా, ఆయన చెప్పినట్టు కొంత ధర్మం ఉంది, కొంత అధర్మం ఉంది. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లోకి వెళ్ళి కమ్మ క్యాస్ట్ అని కొట్టండి, కాపు క్యాస్ట్ అని కొట్టండి.
కొట్టండి, ఎట్టి కేసులు కొట్టండి. ఎటిమాలజీలో చెప్తుంది వీళ్ళందరూ కాపులకు సంబంధించినటువంటి నేను ఏది మాట్లాడినా ఆధారబద్ధంగా మాట్లాడతా. మీ అందరి సెల్ ఫోన్ లో ఇప్పుడు కొట్టండి కాపు క్యాస్టర్ కొడితే ఎటిమాలజీలో కాపుల నుంచి విడిపోయి ఎదిగిన వారు కమ్మ, వెలమ, రెడ్డి నేను కించపరిచట్లా, నేను లేనటువంటి చరిత్ర గ్రంథాలు చెప్పట్లా, ఓపెన్ గా చెప్తున్నా. తెలియని వాళ్ళు తెలుసుకోండి. కాపే పెద్దన్న. అందరికీ నమస్కారం అండి. మీ అందరిని చూస్తుంటే ఒక జనసేన బలం కనిపిస్తుంది, ఒక కళ్యాణ్ గారిలో ఆవేశం కనిపిస్తుంది, ఒక మెగాస్టార్ గారిలో ఓపిక కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు కూడా చెప్తున్నాను. ఎక్కడో గుంటూరులో మాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిరంజీవి అనేవాడికి ఉన్న కోట్లాది మంది అభిమానులకి ఆశ కల్పించడం కోసం, వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం ఇప్పటికీ 5:30 లేసి గంట సేపు 70 ఏళ్ల వ్యక్తి అన్ని కంట్రోల్లో పెట్టుకుని బతుకుతుంటాడు. నేను ఎప్పుడు చిరంజీవి గారితో పని చేయకముందు అనుకునేవాడిని, ఫస్ట్ కళ్యాణ్ గారితో పనిచేశాను. కళ్యాణ్ గారు ఏది అనిపిస్తుంది ఫిల్టర్లెస్ గా మాట్లాడతారు, తిడతాడు, కొడతాడు, పాయించారు, ఇతను కదా హీరో అనుకునేవాడిని. బట్ వాటన్నిటికంటే అగ్రెషన్ చిరంజీవి గారిలో కూడా ఉంటుంది. ఆయన అలా ఉన్నారు కాబట్టి మనకి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని ఒక దారేసి మనకు వదిలేడు. సో కంట్రోల్ చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఆవేశాన్ని 4 గోళ్ల మధ్య చూసిన వాళ్ళు కొంతమందిలో నేను కూడా ఒకడిని. నిజంగా ఆయనకి ఆవేశం వస్తే 10 మంది పవన్ కళ్యాణ్ లాగా కనిపించిన విజువల్స్ చూశారు. సో జై పవర్ స్టార్. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను పిలవగానే మన హౌసింగ్ బోర్డు నాయకులంతా నేను ఇమీడియట్ గా రావడానికి మొదటి కారణం, నాకు ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నాకు ధైర్యాన్ని, ఆశయాన్ని కల్పించిన వ్యక్తి శ్రీహరి గారు. ఆయన ఉన్నంత గొప్ప హృదయం నేను ఆ తర్వాత చాలా మందిలో చూడలేకపోయాను. అంత గొప్ప మనిషి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, బోల్డ్ గా మాట్లాడాలి, ఎవరితో తిరగబడాలి అనే ఒక గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా మనం చేసుకుని దురదృష్టం. బట్ ఎక్కడున్నా జోహార్ శ్రీహరన్న, జోహార్ శ్రీహరన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు వచ్చిన ఎస్కేఎన్ గారు ఇప్పుడు స్పీచ్ రేదిస్తారు. భారతి గారికి మైక్ అందజేస్తాను. వాళ్ళైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సైలెన్స్. సార్ స్టేజ్ నుంచి కొంతమంది ఖాళీ చేయాలండి. స్టేజ్ మీకు ఖాళీ చేయాలి కొంతమంది ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. స్టేజ్ ఖాళీ చేయాలండి ప్లీజ్. స్టేజ్ ఖాళీ చేయాలి ప్లీజ్. జనవరి 9th సినిమా రిలీజ్ ఉంది, అందుకని యాక్చువల్గా కొంచెం చాలా బిజీగా ఉన్నాము. మీ అందరిని ఒకసారి చూడాలనిపించింది. బాబీ మేమందరం ఎప్పుడు బాగా రెగ్యులర్గా టచ్లో ఉంటాం. అలాగే మా స్పీచ్ కింగ్ ఎస్కేఆర్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైన కాపు సోదరులందరికీ, కోకటపల్లిలో వచ్చిన 2, 3, 4 తెలుగు రాష్ట్రాలు కాదు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కాపు సోదరులందరికీ కూడా లవ్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది అంటుంటారు కాపులకి యూనిటీ ఉండదు అని. మనకి యూనిటీ చాలా ఉంటుంది కానీ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయం. కాపులకి యూనిటీ లేకపోతే ఇక్కడ ఎంతమంది ఉంటారా?
మనకి యూనిటీ లేదని 10 సార్లు చెప్తే నిజంగా మనం కూడా ఫీల్ అవుతాం, ఓకే మనకి యూనిటీ లేదని. బట్ వీ హ్యావ్ స్ట్రాంగ్ యూనిటీ. మనకి మోటో ఉంది, మోటివేషన్ ఉంది, డెడికేషన్ ఉంది, స్ట్రాటజీ ఉంది. బట్ అందరూ మనకి ఫీడ్ చేస్తుంటాం, లేదు 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 లేదు. మనకి లేని డబ్బు మాత్రమే. ఎందుకంటే మనకి డబ్బు మీద ఆశ లేదు, కెరీర్ మీద ఆశయం ఉందంతే. ఆశయానికి మధ్య ఉండే వ్యక్తులు ఉంటే మనమే. ఎందుకంటే జేబులో 100 రూపాయలు ఉంటే ఫ్రెండ్ 200 రూపాయలు అడిగితే 100 అప్పు చేసే వచ్చే మనకి దోచుకోవడం తెలియదు, దాచుకోవడం తెలియదు, ఏమీ తెలియదు. మన వాళ్ళకి నిలబడటం ఒకటే మనకి తెలుసు. సో అలాంటి వ్యక్తులు మనం. ఇది మనం నమ్మింది కులం కాదు, మన ఆత్మ బలం. వీ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీకు తెలుసు మనల్ని రిప్రజెంట్ చేస్తూ సినిమాలో ఎంతమంది ఉన్నారు, పాలిటిక్స్ లో ఎంతమంది ఉన్నారు, అన్ని చోట్ల ప్రతి చోట్ల అమీర్పేట నుంచి అంతరిక్షం వరకు కాపులు ఉన్నారు. సో మనం ఉన్న వాళ్ళందరినీ వీడు మనవాడు అని గుర్తించి మనం ఎప్పుడూ వాళ్ళ వెనక నడుస్తాం. సో అందరికీ టేక్ ఏ బౌ. సో ఈ సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ఒకటే విన్నవించాలనుకున్నాను. మన దాంట్లో ఎవరన్నా ఎడ్యుకేషన్ కోసం ముందుకెళ్ళబోతున్నా, ఒక అవకాశాల కోసం ముందుకెళ్ళబోతున్నా, ఒక కమిటీ లాంటిది ఏర్పరచండి. మీ అందరికీ సపోర్ట్ చేయడానికి మేమున్నాం. అందరూ ఎదుగుతుంటే మమ్మల్ని చూసి మీరు చేయడానికి మీరున్నారు. సో ఇక్కడ మనం ఒకటి కోసం 10 మంది, 10 మంది కోసం ఒక్కడు. సముద్రంలో బిందువు కలిస్తే సముద్రం, ఇక్కడ ఉన్న ప్రతి బిందువు కలిస్తే అది కాపు సముద్రం. సో మనందరం ఒకరికొకరు ఐకమత్యంతో ఉండి ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళకుంది మన జెండా ఎగరేయాలి. ఆల్రెడీ మన జెండా ఎగరేస్తూ ఉంది, మన జెండా ఎగురుతూ ఉంది. మన జెండాని నిలబెడతామే మన ఎజెండా. ఎందుకంటే మనకి లాభాపేక్ష తెలియదు, వేరే ఇతరవేం తెలియదు. నమ్మిన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటమే మన నమ్మకం. సో కాపులంటే ఒక నమ్మకం. సో కాపు యువకులందరికీ చాలా మంది యువతలు వచ్చారు. లంచ్ టైం అయినా ఇక్కడ ఎంతో మంది, వేల మంది నిల్చున్నారంటే ఈ వేల మంది కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్స్. లక్షల మంది ముందుకెళ్తూ మన ఐకమత్యాన్ని ముందుకు తీసుకెళ్తూ మన జెండా ఎక్కడున్నా, మన వాళ్ళు ఎక్కడున్నా సరే ఒకరొకరు సరిపోయింటూ మనం ముందుకెళ్ళాలి. జై కాపు, లవ్ యూ ఆల్. థ్యాంక్ ఈ వన సామ్రాజ్యం ఇచ్చేసిన నవ యువకులందరికీ, అలాగే సోదరీమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. గతంలో భువన విజయం అనే ఒక గ్రౌండ్ లో గత 10 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఆ రోజు బహు తక్కువ జనం, మన అందరూ కలిపితే అక్కడ కుక్కడపల్లిలో 2000 3000 మందితో జరిగేదేమో. ఈరోజు వేలాది మంది అంతంత ఈ స్థాయిలో జరుగుతున్న ఈ కుక్కడపల్లి కాపు నాయకులందరికీ కూడా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం ఒక సంఘటితం అవ్వాలా, మనందరం కలిసి వెళ్ళాలా. అలాగే అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని వెళ్ళవలసిన పరిస్థితులు అయితే మనకు భవిష్యత్తులో రాబోతున్నాయి. వచ్చినాయి, మనం అందరం కలిసి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంచేతంటే మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాటి రోజుల్లోనే విజయవాడ బెబ్బులి వంగవీటి మోహనరంగ
మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయవలసిన పరిస్థితులు ఆ రోజుల్లోనే మనం ముఖ్యమంత్రి చేయాలా. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు వాటిని తట్టుకోలేని కొన్ని దుష్టశక్తుల వల్ల మనకి ముఖ్యమంత్రి అవకాశం పోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఒక అతను వచ్చాడు, నేనున్నానే వచ్చాడు. 100 కోట్ల రూపాయలు వదులుకుని మన కోసం సేవ చేయడానికి వచ్చాడు. అటువంటి నాయకుల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. మనమంతా సంఘటితమై యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం అందరం వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఉన్నా. నాయకుల్ని కాపాడుకోవాలా. ఇప్పటికే ఒక సగం మెట్టెక్కాం. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మనం శాసించే స్థాయికి వెళ్ళాలా. మీ అందరి సహకారం కావాలా. మనం అంతా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నాకు ఇప్పుడు తెలీదు, నిజంగా మీ అందరిని కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. గొప్ప గొప్ప మాట్లాడిన స్టేజ్ మీద మమ్మల్ని కూడా నుంచో పెట్టారు. మారుతి గారు, ఎస్కేన్ గారు, బాబీ గారు ఎంతో మంది ఈ స్టేజ్ మాట్లాడారు. మేము ఇప్పుడు ఎదుగుతున్నాం వాళ్ళం, ఇప్పుడు అవకాశాల కోసం చూసుకుంటున్నాం వాళ్ళం. మన పుష్పతో మీ అందరికి కొంచెం రికగ్నైజ్ వచ్చింది, చాలా చాలా ఆనందం ఉంది. అయ్యప్ప స్వామి భిక్షాది ప్లస్ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు ప్రేమ ఏంటి నాకు ముఖ్యంగా నా ధర్మపురి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంతో మంది సపోర్ట్ చేశారు. బన్నీవాస్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మారుతి గారు కంప్లీట్ త్రూ అవుట్ నాకు సపోర్ట్ ఇస్తూనే ఎంతో దూరం తీసుకొచ్చారు. నేను ఫైనల్ గా కోరుకునేది ఒక్కటే అండి, ఏదో రోజు మీ అందరూ నన్ను స్క్రీన్ మీద చూసి అరే ఇది మనోడ్రా, మన ఫ్యామిలీ మెంబర్ రా అని ఒక్క పరిశీలన చాలండి. నా జన్మ ధన్యమైనట్టే అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇప్పుడు వరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక మీరు ఏ విధంగా చిరంజీవి గారిని సపోర్ట్ చేశారు, ఏ విధంగా మన సమాజంలో అందరినీ ఎలా సపోర్ట్ చేశారో కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలా నా మీద కూడా కొంచెం ప్రేమ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భాస్కర్. ఓకే, పవర్ స్టార్ సాంగ్ ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇంకా రావాలి. పవర్ స్టార్ సాంగ్ ఎంతమంది రెడీ ఉన్నారు? స్వామి ఇంకొక విషయం, నాకు సపోర్ట్ చేస్తుంది ఈసారి కూడా ఒక సినిమా హీరోగా చేస్తున్నాను. ఆ సినిమా సపోర్ట్ చేస్తుంది మన తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు, గుంటూరులో ఉంటారు. నన్ను చూసి ఈ పర్సన్ మంచి భవిష్యత్తు ఉంది ఇద్దామని చెప్పి ఎన్నో పనులు, ఆయనకి ఎన్నో బిజినెస్ ఉన్నాయి, నా కోసమే సినిమా చేస్తున్నారు కేవలం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సేమ్ జంపన్న గారు సినిమా డైరెక్టర్. ఈ పర్సన్ గుర్తుపెట్టుకోండి సార్, మన ఫ్యూచర్ లో ఎన్నోసార్లు మాట్లాడుకోవాలి. చాలా గొప్ప డైరెక్టర్ అవుతారు. అంటే నేషనల్ సినిమా చేస్తున్నాను కాదు, ఆయనకి ఎంతో గొప్ప ఆలోచన శక్తి ఉంది, చాలా గొప్ప సినిమా చేస్తున్నారు. మన అందరం ప్రౌడ్ గా చెప్పుకునే ఒక సినిమా అయితే వస్తుంది మా దగ్గర నుంచి. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ గా కాకుండా మన కాపు కుటుంబ సభ్యుడిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాపు పెద్దలు, వివిధ రకాల నాయకులు, వివిధ హోదాలో ఉన్న వాళ్ళు, కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాపు సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మనకు తెలుసు, కాపు కులం అన్నది క్రీస్తు శకం నుంచి, క్రీస్తు పూర్వం నుంచి కూడా ఉంది. దాదాపు 2వ శతాబ్దం క్రీస్తు పూర్వం నుంచి కూడా మనకున్న ఆధారాల్లో ఈ కులం అన్నది ఉంది. ప్రస్తుతానికి మనం మాట్లాడుకోవాల్సింది ఆ చరిత్రలో విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏంటి, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళు ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా కానివ్వండి, వివిధ రకాల హోదాల్లో ఉన్న వాళ్ళు మన కింద ఎవరు ఉన్నారు మన కులంలో అన్నది ఎప్పుడు మర్చిపోవద్దు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ రకమైన సహాయ సహకారం ఉన్నా మనం కింద ఉన్న వాళ్ళకి ఎప్పుడు తోడ్పడే ఉద్దేశంతో ఉండాలి. మనం ఏ పొజిషన్ లో ఉన్నా కూడా మనకన్నా పైన వాళ్ళు చూడటం కాకుండా మనకన్నా కింద ఎవరున్నారో మన వాళ్ళకి ఎలా సహాయపడాలన్న ఆలోచనతో ప్రతి ఒక్క కాపు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అన్నది డెవలప్ అవుతుంది. మనమైతే ఎవరు ఏ సహాయం చేస్తారనుకోకుండా అసలు మనం సొంతంగా ఎలా ఎదగలం, ఎలా ఎదగాలి ఏంటి అని మనం పడుకుంటే వచ్చేవారు సహాయం చేయరండి. మనం కష్టపడుతుంటే మన వాళ్ళు చేయందిస్తానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి ఎవరికాళ్ళు కష్టపడాలి, డిసిప్లిన్ తో ఉండాలి, కష్టపడాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి, వాళ్ళని ఆసరాగా చేసుకుని మనం కూడా ఎదగాలి.
ఎదగడానికి మనం ప్రయత్నించాలి, ఆదుకోవడానికి మనకన్నా పైన ఉన్న వాళ్ళు సహాయం చేయడానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనందరం డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన గోగపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా టీం మెంబర్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు ఎర్రపోతు ప్రభాకర్ రావు, మాది మంటాడు గ్రామం, కృష్ణా జిల్లా. నేను హైదరాబాద్ వచ్చి 65 ఏళ్ళు పైన అయింది. కానీ ఈ వనపొందాలు మాత్రం నేను వచ్చిన దగ్గర నుంచి ఏదో పక్కన ఉంటాను ఉన్నానమాట. ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటంటే, నేను కాపు సంఘంలో నా సభ్యత్వం 65 సంవత్సరాల పైన ఉన్నది. దానికి గుర్తుగా నాకేంటంటే మాట్లాడటం చాలా తక్కువ, చేసేది మాత్రం చాలా ఎక్కువ. ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్న మాకు 3000 గజాల్లో బిల్డింగ్ కాపు కట్టాలని తలుపుతో మొదలుపెట్టాము. అది పని తీసుకొచ్చాము, సక్సెస్ అయ్యాము. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కట్టడం తెలియగానే మెయిన్గా మీ కుక్కట్పల్లి బిల్డర్స్ మన ఆనందరావు ఆధ్వర్యంతో మాకున్న 50 రూములు అంటే 25 రూములకి డొనేషన్స్ ఈ కుక్కట్పల్లి బిల్డర్ తరఫున ఆనందరావు గారు, ప్రేమ కుమార్ గారు తీసుకొచ్చారంటే వాళ్ళకి మనసులో నా మనస్ఫూర్తిగా నా అభిమానం తెలియజేస్తున్నాం. 25 రూములకి ఒకేసారి అంటే ఈచ్ 20 లక్షలు అనమాట అండి. మీరు లెక్కేసుకోండి. కేవలం ఇవాళ ఆ బిల్డింగ్ పూర్తవుతుందంటే మెయిన్ సహకారం ఈ కుక్కట్పల్లి బిల్డర్స్ ఆనందరావు గారు, ప్రేమ కుమార్ గారు, పేరు. ఈ ఒక్క విషయం మీ అందరికీ తెలియజేస్తామని చెప్పి నేను వచ్చాను తప్ప మీ అందరిలాగా నేను ఎక్కువ మాట్లాడలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పిలిచినందుకు, ఆహ్వానించినందుకు మీ అందరికీ తెలియపరుచుకున్నాను. థ్యాంక్స్ అండి. భోజనం చేసి వచ్చిన అతిథులందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. విఐపీకి భోజనం ఏర్పాట్లు చేశాము. మురళి అన్న శుభాకాంక్షలు, అలాగే నా అభినందనలు తెలుపుకుంటూ మనం ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం. రాజకీయాలు మాట్లాడుకోకూడదు, కానీ మనందరం ఎంత ఐక్యతగా ఉన్నదన్నది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కందుకూరి ఘటనే ఉదాహరణగా తీసుకుంటే కాపులందరూ ఐక్యంగా ఉండి గవర్నమెంట్ ని తలంచి ఆ కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. శ్రీ సొగ్గుయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని మనందరం ఎదురుకి తీసుకెళ్ళాలి. అలాగే మీరందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఇంత మంది జనాన్ని తీసుకు రావడం కూడా చాలా అభినందనీయం. మరియు నేను మీ అందరికీ పరిచయమే 150 విగ్రహాలు రంగాగారి విగ్రహాలు పూర్తి చేసుకోవడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో. మనం ఎక్కడైనా సరే రంగాగారి విగ్రహాన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరు కావాలన్నా నన్ను సంప్రదించండి. జోహార్ వంగవీటి మోహన్ రంగా, ఒరిజినల్ కాపుల ఐక్యత. బయట వాళ్ళకి తెలిసిందంటే కాపు వాళ్ళు అంటే అమాయకులు అని. సో నా సినిమా పేరు ఇట్లు మీ ఎదవ, క్యాప్షన్ వచ్చి 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు. సో మీ అందరూ నా నమ్మకాన్ని గెలిపిస్తారని, నా పొగరని నిలబడతారని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది యూట్యూబ్ లో. ఇట్లు మీ ఎదవ అని కొట్టండి. ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ చేశారు, తనకల భరణి గారు, దేవి ప్రసాద్ గారు, గోపరాజ్ రమణ గారు అందరూ చేశారు. తెలంగాణలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు వచ్చే శుక్రవారం. అండ్ ఆంధ్రాలో వచ్చి హనుమాన్ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేస్తున్నారు అన్ని థియేటర్స్ లో. ఇట్లు మీ ఎదవ చూడండి. మీ అందరూ మేసాలు తిప్పుతారు, అందరూ చాలా సంతోషిస్తారు. ఊహ తెలిసిన అమ్మాయి దగ్గర నుంచి 120 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కళ్ళు కూర్చుని చూసే సినిమా ఇట్లు మీ ఎదవ. అందరికీ చాలా 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 థ్యాంక్స్.